హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు అనోరా. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమాకి రీసెంట్ గా 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంకా అయితే చెప్పదలుచుకున్నది. సో 5 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి అంటే సినిమా బాగుంటుందనే కదా. సో కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. కానీ డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నేను మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. కొంచెం అడల్ట్ కంటెంట్ గట్టిగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో చూడదగిన సినిమా అయితే కాదు, కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ న్యూయార్క్ లో ఉంటున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక కాస్ట్లీ బార్ లో పనిచేస్తుంటుంది అనమాట. అది కూడా వేసగా. సో తనకి ఏజ్ సంబంధం లేదు. అంతేకాకుండా తనకి కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం అనమాట. అలా పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ దగ్గరికి ఆ కాస్ట్లీ బార్ ఓనర్ వచ్చేసి ఇలాగ రష్యా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, నీకు రష్యన్ లాంగ్వేజ్ తెలుసు కదా, తనతో వెళ్తావని చెప్పడంతో మన కథలో హీరోయిన్ కూడా సరే తనకి డబ్బే ముఖ్యం కదా అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తుంది. అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. సో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ కి అర్థమైపోతుంది మనోడు బాగా డబ్బు ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా తాగేసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ మొబైల్ నెంబర్ తీసుకొని ఈసారి అవసరం ఉంటే నీకు కాల్ చేస్తానని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నెంబర్ ఇస్తుంది. పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మెట్రో ట్రైన్ లో ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి హీరో దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. నాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ కి వస్తామని చెప్పేసి మెసేజ్ చేయడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత హీరోతో బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, చూడు నువ్వు రష్యన్ అబ్బాయి కదా, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను గన్నులు అమ్ముతానని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. లేదు మా నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న పేరు చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పేరుని గూగుల్లో టైప్ చేసి చూస్తే వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో మనోడు 4వ ప్లేస్ 3వ ప్లేస్ అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ బార్కి వచ్చి తన ఫ్రెండ్ తో చెప్తుంది అనమాట, ఇలాగ ప్రపంచంలోనే బాగా డబ్బున్న అబ్బాయి నాకు తగిలాడు, వాడు బాగా డబ్బులు ఇస్తున్నాడని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్పుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అదే బార్ లో డైమండ్ అని ఒక అమ్మాయి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి హీరోయిన్ కి ఎప్పుడు పడదు. ఆ అమ్మాయి హీరోయిన్ మాట్లాడేది చూసి, చూడు ప్రపంచంలో చాలా మంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు, నువ్వేం కంగారు పడుకు, వాడేమో నీతో పాటు జీవితాంతం ఉంటాడని చెప్పేసి ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద జోకేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ పిలుస్తూనే ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డబ్బు కోసం వెళ్తూనే ఉంటుంది. అలా వీళ్ళిద్దరు రిలేషన్ కొనసాగుతుంటుంది అనమాట. ఒక రోజు న్యూ ఇయర్ వస్తుంది అనమాట. అంటే 31st నైట్ మన కథలో హీరో ఏంటంటే ఒక పెద్ద పార్టీ ఇస్తాడు. దానికి మన కథలో హీరోయిన్ కూడా ఇన్వైట్ చేస్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ ని తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో అడుగుతాడు, ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పడంతో సరే రండి అని చెప్పి అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే ఆశ్చర్యపోతుంది, ఈ రేంజ్ లో పార్టీ ఇస్తారా అని చెప్పేసి. అంతేకాకుండా అదే పార్టీలో టోరోస్ అని ఒక అతను ఉంటాడు అనమాట. అతను ఎవరో కాదు, హీరోయిన్ దగ్గర చూసుకునే అతను. బేసికల్ గా హీరో చదువుకోవడానికి వచ్చాడు కదా, తన బాగోగులు చూసుకోవడానికి హీరో వల్ల అమ్మ నాన్న సెట్ చేసిన అతను. కానీ మనోడు మాత్రం హీరోని పట్టించుకోకుండా తన పనులు తను చూసుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో మన కథలో హీరో కూడా హీరోయిన్ తీసుకుని చక్కగా రూమ్ లోకి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం అవుతుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, నిన్న టైం అయిపోయిందని చెప్పేసి. లెగిసిన తర్వాత హీరోయిన్ మెల్లగా వెళ్ళిపోతున్నప్పుడు హీరోకి మెలకు వస్తుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు, నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి హీరోయిన్ కి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే రేపు నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఒక వారం పాటు బాగా ఎంజాయ్ చేస్తాను, కాబట్టి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, అదేదో నువ్వే ఉండొచ్చు కదా నా పక్కన అని చెప్పడంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి తను ఒక రేట్ చెప్తుంది అనమాట. ఆ రేట్ కి మన కథలో హీరో ఏమంటాడంటే దానికి డబుల్ ఇస్తానని చెప్పడంతో హీరోయిన్ ఎగిరి గంతేస్తుంది. ఇంకేముంది, హీరోకి హీరోయిన్ ఒక వారం పాటు గర్ల్ ఫ్రెండ్ అనమాట. తనతో పాటు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయడమే. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన బారు ఓనర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది. సార్ మీరు ఏ ముహూర్తం అతను పరిచయం చేశారో గానీ అప్పటి నుంచి అతను నన్ను వదిలిపెట్టట్లేదు, అంతేకాకుండా నాకు బాగా డబ్బులు ఇస్తున్నాడని చెప్పడంతో ఆయన కూడా నవ్వుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ హీరో దగ్గరే ఉంటుంది. హీరో కూడా తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బార్లని షికార్లు అని చెప్పేసి లైఫ్ ని రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సాయంత్రం పూట హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తాడు. ఇదిలా ఉంటే సడన్ గా హీరోల ఫ్రెండ్ ఏమంటాడంటే అరే మామ లాస్ వేగాస్ లో చాలా బాగుంటుందంట, అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పడంతో దానికే ఉందరా మామ అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి లాస్ వేగాస్ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పబ్బులకి పార్టీలకి అని చెప్పేసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తో చెప్తాడనమాట, చూడు నా చదువు అయిపో వస్తుంది కాబట్టి తిరిగి నేను రష్యా వెళ్ళిపోవాలి, కాకపోతే నాకేమో అమెరికాలో సెటిల్ అవ్వాలని కోరికగా ఉంది, కానీ గ్రీన్ కార్డ్ ఏమో నాకు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇస్తారు కదా అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను అక్కడ పెళ్లి చేసుకుంటాను, చక్కగా నాకు గ్రీన్ కార్డ్ వస్తుంది కదా అని చెప్పడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏదో సరదాగా 4 రోజులు తిరిగాము, ఆ తర్వాత నీ ఊరు నువ్వు వెళ్ళిపోతావు, నా ఊరు నేను ఏమంటాను, మళ్ళీ ఈ పిచ్చి మాటలేంటి అని చెప్పడంతో లేదు నేను ఎలాగో ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, అదేదో నువ్వైతే బాగుంటది కదా అని చెప్పేసి ఇదే లాస్ వేగాస్ లో పెళ్లి చేసుకున్నావు అనుకో, చక్కగా నాకు గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. సరే పెళ్లి చేసుకుందాం చెప్పడంతో హీరో కూడా పక్కనే ఉన్న చర్చికి తీసుకెళ్లి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనంద
ఆనందపడుతుంది. ఆ తర్వాత చర్చిలోంచి బయటకు వచ్చేసి నాకు పెళ్లి అయిపోయింది, నా గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పేసి హీరో గెంతులు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ తిరిగి వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చేస్తారు న్యూయార్క్ కి. వచ్చిన తర్వాత హీరోయిన్ తను పనిచేసే బార్కి వెళ్ళి అందరూ చెప్తుంది అనమాట, ఇలా నేను పెళ్లి చేసుకున్నాను, ఇక మీదట నేను ఇక్కడికి రానని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండని చెప్పేసి అందరూ హీరోయిన్ ని పొగుడుతూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ తో పాటు బార్ లో పనిచేసే డైమండ్ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏమంటుందంటే అంతేం కంగారు పడమాకమ్మా, నువ్వు మళ్ళీ ఇక్కడికే వస్తావు అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం నువ్వు ఎప్పుడు చూసినా అలాగా మాట్లాడుతూ ఉండు, నేను జీవితంలో హ్యాపీగా ఉంటానని చెప్పేసి హీరోయిన్ ఎంతో ఆనందంగా బయటకు వచ్చేస్తుంది అక్కడ నుంచి. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మన కథలో హీరోయిన్ ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళు మామూలుగానే భయంకరంగా తిరుగుతారు. అలాంటిది పెళ్లి చేసుకున్న తర్వాత ఆగుతారా? అలా తిరుగుతున్నప్పుడు మన కథలో హీరో కూడా హీరోయిన్ కోసం ఒక డైమండ్ రింగ్ చేపించి తనకి వెడ్డింగ్ రింగ్ గా తొడుగుతాడు అనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరోవైపు టోరోస్ ని చూపిస్తారు. బేసికల్ గా ఇప్పుడు హీరో పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు టోరోసే కదా హీరో దగ్గర ఉండి చూసుకోవాల్సింది. ఈ విషయం తనకి ఎవరో చెప్తారు. ఇలాగా ఆ హీరో గాడు పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని, అది కూడా ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడని చెప్పి అనడంతో టోరోస్ కి పిచ్చెక్కిపోతుంది. వీడింటి ఇలా చేశాడని చెప్పేసి వెంటనే తన ఇద్దరు అసిస్టెంట్లు పంపిస్తాడు. వెళ్ళి వాడి సంగతి చూడండి, అందులోనూ వాడి దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం దాన్ని అర్జెంట్ గా ఫోటో తీసి పంపించండి చెప్పి అనడంతో వాళ్ళిద్దరు హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏమో హీరోయిన్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సోఫాలో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళిద్దరు ఇంటికి రీచ్ అయిపోయి తలుపు కొడతారు. ఎవరు మీరు చెప్పడంతో టోరోస్ వాళ్ళ అసిస్టెంట్లు అండి, మీ నాన్నగారి దగ్గర పనిచేస్తానని చెప్పడంతో మీరేమో ఇంట్లోకి రావద్దు, మా నాన్నతో నేను మాట్లాడుకుంటా అని చెప్పి అంటాడు. బట్ ఇదే విషయాన్ని టోరోస్ వాళ్ళ అసిస్టెంట్లు టోరోస్ చెప్తాడనమాట, ఇలా రానివ్వట్లేదని చెప్పడంతో ఇంకో కీ మన దగ్గర ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళని చెప్పడంతో వాళ్ళు కూడా ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో కూడా ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమీ లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పడంతో ఈ విషయం నేను మా నాన్నతో మాట్లాడుకుంటాను, మీరేం కంగారు పడకండి నేను చెప్పినా సరే వాళ్ళు ఏమంటారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తే చాలు మాకు అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటారు. దాంతో మన కథలో హీరో కూడా చేసేదేం లేక సరే లోపల రండి అని చెప్పి అంటాడు. అందులో జుట్టున్న అతనేమో సర్టిఫికేట్ కోసం వెళ్తాడు. కాకపోతే ఈగోర్ అని చెప్పేసి గుండున్న అతను ఉంటాడు. అతనేమో హీరోయిన్ దగ్గర కాపలా కూర్చుంటాడు. కాకపోతే జుట్టున్న అతను హీరో దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఫోటో తీసి టోరోస్ కి పంపిస్తాడు. అది చూసిన తర్వాత మనోడికి పిచ్చెక్కిపోయి డైరెక్ట్ గా హీరో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. అమ్మాయి ఇలా జరిగిపోయిందమ్మా, మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, అది కూడా ఒక వేసిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అనడంతో ఆవిడకి పిచ్చెక్కిపోయి మాలాంటి రాయల్ ఫ్యామిలీలకు ఒక వేసి వస్తుంది, అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకున్నావు అని చెప్పి అనడంతో ఆ టోరోస్ కి భయం వేసి మీరేం కంగారు పడకండి అమ్మా, నేను చూసుకుంటానంతా అని చెప్పినా సరే ఆవిడ మాత్రం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ టోరోస్ మాత్రం నేను చూసుకుంటానమ్మా మీరేం కంగారు పడకండి అని చెప్పేసి హడావుడిగా కారు వేసుకొని హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ అసిస్టెంట్లకు ఫోన్ చేసి ఫోన్ హీరోకి ఇమ్మంటాడు. దాంతో హీరో కూడా ఏంటని చెప్పి అంటంతో అప్పుడు టోరోస్ ఏమంటాడంటే నా జీవితంలో ఇంతవరకు మీ అమ్మ ఏడటం చూడలేదు, నీ వల్ల ఫస్ట్ టైం ఏడుస్తుంది, నువ్వు అందరిని ఇబ్బంది పెడుతున్నావు, ఒక వేసిని పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి చెడామడ తిట్టేసి మీ అమ్మ అన్న రేపు వస్తున్నారని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోకి వాళ్ళ అమ్మ నాన్నంటే భయం. అందులోనూ హీరోయిన్ ని ఒక వేసి అని చెప్పేసి పద్దాకల టోరోస్ అనడంతో హీరోయిన్ కూడా అతనితో గొడవ పడుతుంది అనమాట. కానీ మన కథలో హీరో ఏమంటాడంటే ఇదంతా కాదు కానీ ముందు నేను ప్యాంటు షర్ట్ వేసుకుని పారిపోదాం అని చెప్పేసి ప్యాంట్ వేసుకుని పారిపోతూ ఉంటాడు. కానీ మన కథలో హీరోయిన్ కూడా రా పారిపోదాం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ప్యాంట్ లేదు, పైకి వెళ్ళి ప్యాంట్ వేసుకుని వస్తా, వెయిట్ చేయని చెప్పి అంటంతో అలా కాదు కానీ నేను పారిపోతాను, నా వెనకాల వచ్చాయని చెప్పేసి మనో డోర్ తీసుకుని పారిపోతాడు. కాకపోతే టోరోస్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో హీరోయిన్ పట్టుకోవడానికి వెళ్తాడు. ఇంకో పక్క గుండోడేమో హీరోయిన్ ఎక్కడికి వెళ్లకుండా కాలు చేతులు కట్టేసి పక్కన పడేస్తాడు. అదే సమయంలో హీరో వెనకాల పరిగెత్తినోడేమో కాలు జరిగి కింద పడిపోతాడు. దాంతో హీరో మిస్ అయిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత టోరోస్ ఇంటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కాలు చేతులు కట్టేశారు కదా, అరే అర్జెంట్ గా కాలు చేతులు విప్పండ్రా అని చెప్పేసి హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఎందుకంటే ఏదో తెలియక అలా మాట్లాడానమ్మా, నీకు దండం పెడతాను, కాబట్టి ఈ పెళ్లి ఫేక్ అని ఒప్పుకో, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఒకటి చేస్తారు నిన్ను, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, అందులోనూ బాగా డబ్బున్న కుటుంబానికి నీలాంటి అమ్మాయి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఇలా ఫీల్ అవుతారు, కాబట్టి నువ్వు దయచేసి డైవర్స్ ఇవ్వు అని చెప్పి అంటంతో హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. డైవర్స్ ఇవ్వడం ఏంటి, మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాం, కావాలంటే రింగ్ కూడా పెట్టాడు చూడని చెప్పి అంటంతో టోరోస్ ఏం చేస్తారంటే పక్కనే ఉన్న గుండెడి దగ్గరికి వెళ్ళి ముందు ఆ రింగ్ తీసుకురా బాబు అని చెప్పి అంటంతో వాడు వచ్చేసి ఆ రింగ్ లాక్కుంటాడు. ఆ తర్వాత టోరోస్ హీరోయిన్కి ఏం చెప్తాడంటే చూడమ్మా, హీరో పేరు మీద ఒక్క పైసా ఆస్తి కూడా లేదమ్మా, అంతా వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఉంది, వాడు ఒక ఫ్రాడ్ అమ్మా, వాడు ఏ అమ్మాయితో కావాలంటే అమ్మాయితో తిరుగుతాడు, నువ్వేమో వాడి చేతిలో మోసపోయావు అంతే, అంతకు మించి ఏం లేదు, కాబట్టి నా మాటిని దయచేసి విడాకులు ఇచ్చేయమ్మా, ఎటువంటి ఇబ్బంది ఉండదు, లేకపోతే ఇది ఒక ఫేక్ మ్యారేజ్ అని చెప్పు ఒప్పుకో అని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి పెద్దగా అరుస్తుంది. దాంతో ఏం చేయలేదు తెలియక ఒక రెడ్ కలర్ స్కార్ఫ్ తీసుకొచ్చేసి ఆ అమ్మాయి నోటికి కడతారు. దాంతో హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత టోరోస్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఇలా పిల్లాడు తప్పించుకొని పారిపోయాడండి, సాయంత్రంలో పట్టుకొని ఆ అమ్మాయికి మీ అబ్బాయికి విడాకులు ఇప్పించేస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడమ్మా, వాడు చిన్న సమస్య వస్తే నేను వదిలేసి పారిపోయాడమ్మా, అలాంటి వాడిని నమ్ముకుని
జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు, కాబట్టి వాడికి విడాకులు ఇచ్చేసాయి, అంతేకాకుండా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి నీకు లార్జ్ అమౌంట్ డబ్బులు ఇస్తానని చెప్పడంతో హీరోయిన్ మాట వినదు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే కట్లు ఇప్పిన తర్వాత, చూడండి నేను హీరోని మీట్ అయిన తర్వాత వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఓకే, అంతేకాని మీరు నన్ను వదిలేయమంటే నాకు కష్టం అని చెప్పడంతో టోరోస్ ఏమంటాడంటే వాడిని నమ్ముకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావమ్మా, నా మాట విను, సరే ఫస్ట్ వాడిని వెతుకుదామని చెప్పేసి వీళ్ళు నలుగురు కలిసి వాడిని వెతకడం స్టార్ట్ చేస్తారు. మనోడు ఇంతకుముందు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్తారు. కాకపోతే మనోడేమో కనిపించడం అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఫోన్ ద్వారా కాల్ చేస్తే దాన్ని కూడా లిఫ్ట్ చేయడు. అలాగే హీరోని వెతికే ప్రాసెస్ లో బాగా చీకటి అయిపోతుంది అనమాట. చీకటితో పాటు చలి కూడా బాగా పెరిగిపోతుంది. దాంతో హీరోయిన్ బాగా వణికిపోతున్నప్పుడు పక్కనే ఉన్న ఇగోర్ ఏం చేస్తాడంటే తనకి స్కార్ఫ్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇది నా మొహానికి కట్టింది కదా అని చెప్పేసి ఫస్ట్ సీరియస్ అవుతుంది. కాకపోతే కొంచెం చలి ఎక్కువ అవటం వల్ల సరే ఇవ్వు అని చెప్పి తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే హీరో కన్నా ఈ గుండోడే కొంచెం హీరోయిన్ ని బాగా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత అందరికి ఆకలేసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో మన కథలో హీరోని చూపిస్తారు. మనోడు ఎక్కడ ఉన్నాడంటే హీరోయిన్ పనిచేసే బార్ ఉంది కదా, ఆ బార్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడే డైమండ్ అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, హీరోయిన్ కొంచెం పడదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడికి వచ్చాడేంటి, వీడితో రోజు బాగా ఎంజాయ్ చేస్తాను, వీడి దగ్గర డబ్బులు దొబ్బేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి శుభ్రంగా మేకప్ వేసుకొని హీరోకి బాగా మందు పంపించి మనోడితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరో పక్క అదే బార్ లో పనిచేస్తున్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఫోన్ చేసి మీ హస్బెండ్ ఏంటి ఈ బార్ కు వచ్చి డైమండ్ తిరుగుతున్నాడని చెప్పడంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మనోడు ఆ బార్ లో ఉన్నాడని చెప్పేసి. దాంతో వీళ్ళందరినీ తీసుకుని ఆ బార్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే డైమండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు బాగా మందు కొట్టుంటాడు. హీరోయిన్ కోపం వచ్చేసి డైమండ్ ని అమ్మ నా బూతులు తిట్టి మరొక అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయితో తిరగడానికి సిగ్గులేదని చెప్పేసి పిచ్చకొట్టుడు కొట్టి ఆ అమ్మాయితో గొడవ పడక నుంచి వస్తున్నప్పుడు ఆ ఇగ్నోర్ కదా గుండోడు మనోడు ఆపుతాడు అనమాట, గొడవ పడకండి అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కారు ఎక్కించుకొని తీసుకెళ్తారు. హీరో ఏమో బాగా మందు కొట్టేసి ఉంటాడు. హీరోయిన్ బాధపడుతుంది, ఒకవేళ టోరోస్ చెప్పింది నిజమేమో, హీరో గడు అవసరానికి వాడుకుంటున్నాడేమో అని చెప్పేసి దాన్ని బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లాయర్ ఉంటాడు అనమాట. అతను ఏమంటాడంటే ఈ అమ్మాయి మా అబ్బాయిని కావాలని మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి నీకైనా పిచ్చి పట్టిందా, వాడే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూడని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించడంతో అక్కడున్న జడ్జి గారు ఏమంటారంటే ఇప్పుడు మనం ఉంది న్యూయార్క్ లో, ఈ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందో లాస్ వేగాస్ లో, అక్కడ చేసుకున్న పెళ్లికి నేను ఇక్కడ తిరిగి ఎలా ఇస్తాను, అక్కడికి వెళ్ళని చెప్పడంతో ఈ టోరోస్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు లాస్ వేగాస్ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి. దాంతో మనోడు గుండెలు బాధేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో హీరో వాళ్ళ అమ్మానాన్న వస్తారు కదా, ఇక నా జీవితం అయిపోయింది, వాళ్ళని పిచ్చగొట్టు కొడతారని చెప్పేసి బాధపడుకుంటూ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తే హీరో వాళ్ళ అమ్మ నాన్న సెపరేట్ ఫ్లైట్ లో వస్తారు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని అడుగుతుంది అనమాట, నువ్వు ఎంత తప్పు చేసావు తెలుసా, మన కుటుంబం పరువు తీసావు, మనలాంటి రాయల్ ఫ్యామిలీలోకి ఒక వేసం తీసుకొచ్చావు అని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ వచ్చేసి ఏమంటుందంటే చూడండి మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం తప్ప వేరే ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదని చెప్పడంతో హీరో వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ తో మాట్లాడకుండా నోరు మూసుకొని మీరిద్దరు లాస్ వేగాస్ రండి అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కమంటుంది. కానీ మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే మీరు నన్ను గౌరవించట్లేదు, అలాంటప్పుడు నేను వచ్చి మీ అబ్బాయికి విడాకులు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను రానని చెప్పడంతో పక్కనే ఉన్న ఇగోర్ గడు కూడా అవును కదా ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే హీరో అడుగుతుంది, చూడు మీ అమ్మ అన్ని మాట్లాడుతుంది కదా, నేను ఇష్టపడ్డానమ్మా అమ్మాయిని అని చెప్పి ఒక మాట కూడా చెప్పు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే చూడు నాకు మా అమ్మ నానంటే భయం, ఎందుకంటే నేను తినాలన్నా ఉండాలన్నా డబ్బులు వచ్చేది వాళ్ళే, కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నాకు కరెక్ట్ అని చెప్పడంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ టోరోస్ చెప్పిందే కరెక్ట్, వీడు వాళ్ళ అమ్మ నాన్నకి భయపడలేదు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న డబ్బుకు భయపడుతున్నాడు, దానికోసం ఎంతమంది అమ్మాయిలైనా మారుస్తాడని చెప్పేసి హీరోయిన్ నేను ఫ్లైట్ ఎక్కనని చెప్పేసి కూర్చుంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటుందంటే ఇప్పుడు ఏం చేస్తావు, మా మీద కేసు పెడతావా, కేసు పెడితే ఒక లాయర్ ఉండాలి నీ పక్కన, కనీసం వాడికి ఇవ్వడానికైనా డబ్బులు ఉన్నాయా, ఇప్పుడు వచ్చి నువ్వు సంతకం పెట్టావు అనుకో నీకు నేను చాలా డబ్బులు ఇస్తాను కదా అని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక ఆ ఫ్లైట్ ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత కూడా హీరోని భయంకరంగా తిడుతుంది, నువ్వే కదరా నా దగ్గరకు వచ్చింది, నువ్వే నా చుట్టూ తిరిగావు, నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నావు, ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే బదులు నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని చెప్పేసి అబద్ధాలు చెప్పావని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే కొంచెం కామెడీ టైప్ అనమాట. హీరో వాళ్ళ నాన్న దూరంగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు, ఏంటి మనోడు ఇన్ని మాటలు చెప్పాడా అని చెప్పేసి. ఆ తర్వాత ఎలాగోలాగా లాస్ వేగాస్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా విడాకుల పత్రం మీద సైన్ పెడుతుంది. బట్ విడాకుల పత్రం మీద సైన్ పెట్టేటప్పుడు కూడా హీరోయిన్ హీరో వైపు చూస్తుంది, కానీ మనోడు మాత్రం హీరోయిన్ ని అస్సలు పండించుకోడు. ఆ తర్వాత అంతా అయిపోయింది, వీళ్ళిద్దరికి విడాకులు అయిపోయింది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కేటప్పుడు కూడా హీరో వైపు చూస్తుంది, కానీ మనోడు పట్టించుకోడు. ఆ తర్వాత టోరోస్ వచ్చి ఏమంటాడంటే ఈ ఇగోర్ గాడు అంటే ఈ గుండోడు నీతో పాటు వస్తాడమ్మా న్యూయార్క్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ మ్యాన్షన్ లో ఉండండి అంటే గెస్ట్ హౌస్ లో ఉండండి, ఆ తర్వాత నీకు డబ్బులు అరేంజ్ చేస్తాను మరుసటి రోజు అని చెప్పడంతో హీరోయిన్ ఆ గుండోడు ఇద్దరు కలిసి న్యూయార్క్ సిటీకి రిటర్న్ అయిపోతారు. అలా ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు కూడా ఆ గుండోడు హీరోయిన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి సరదాగా భోజనం చేస్తూ ఉంటారు, ఇద్దరు కలిసి సిగరెట్ తాగుతూ ఉంటారు, ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు రెడీ అయిపోయి బయటకు వస్తారు. ఎందుకంటే ఆ టోరోస్ గాడు ఈ గుండోడు అకౌంట్ లో డబ్బులు వేస్తాడనమాట. వేసిన తర్వాత
మనోడు డబ్బులు మొత్తం డ్రా చేసి హీరోయిన్ కి ఇవ్వాలి. సో దాంతో వీళ్ళిద్దరు కలిసి ఒక ఏటీఎం కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డబ్బులు మొత్తం డ్రా చేసి ఆ గుండోడు వచ్చేసి హీరోయిన్ కి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సరే డ్రాప్ చేయని చెప్పంటంతో అతను ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ దగ్గర ఉన్న వెడ్డింగ్ రింగ్ ని మనోడు తీసేసుకున్నాడు కదా, ఆ రింగ్ ఇచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తాడు. అది విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఎందుకు లవ్ చేసింది, మనోడు బాగా డబ్బున్నాడు, లైఫ్ సెటిల్ అయిపోతుందని. హీరో కూడా అంతే, తన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనాలి అనుకోలే గానీ భూమి మీద దేనని కొనగలడు, అందుకని హీరోయిన్ కొన్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ గుండోడు హీరోయిన్ ని జెన్యూన్ గా లవ్ చేశాడు. తను ఎవరు, తన పాస్ట్ ఏంటి, తన మనస్తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని లవ్ చేశాడు. హీరోయిన్ కూడా తను చేసిన తప్పును తెలుసుకొని ఇప్పుడు చేయాల్సిన పనిని గుర్తించి మన గుండోడు లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. తనని హక్ చేసుకుని కారులోని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమాకి 5 ఆస్కార్లు ఎందుకు వచ్చాయి అంటే మాత్రం నాకైతే ఒకటే అనిపించింది, డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. సో బేసికల్ గా ఒక డబ్బు లేనివాడు ఇంకో డబ్బు లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఒక డబ్బు ఉన్నవాడు ఇంకో డబ్బు లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలాగే జరిగిద్ది. అంతేకాకుండా డబ్బు ఉన్న అమ్మాయి డబ్బు లేని వాడిని చేసుకున్నప్పుడు ఇదే జరిగిద్ది. సో నేనేమంటానంటే ఎవరికి సరిపడ అమ్మాయిని ఎవరికి సరిపడ అబ్బాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితంలో ఇద్దరు కలిసి పని చేసుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు అవుతారు, లేకపోతే ఎక్కడుంటే అక్కడే ఉంటారు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.